ఈ మధ్య కాలంలో అందరికీ వైరల్ ఫీవర్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉంటానని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఆ కేర్ఫుల్ అనేది మా ఇంట్లో మా ఆయనకు లేక సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. మీకు 2 days బ్యాక్ నుంచే ఫీవర్ వచ్చినప్పుడు ఉండింటే ఇంట్లోనే సరిపోతున్నది. వర్క్ వెళ్ళాలి, ఈఎంఐ కట్టేది ఉందని చెప్పి వెళ్ళిండు వర్క్కి. ఆ రోజు ఫుల్ వాన పడతా ఉంది. సో అదేమైందంటే ఇంకా ఫీవర్ అనేది ఎక్కువైపోయి నిన్న వెళ్ళి బ్లడ్ చెకప్ చేయించుకుంటే టైఫాయిడ్ అని చెప్పి వాటర్ ఓఆర్ఎస్ వాటర్ అక్కడ ఉంది. ట్యాబ్లెట్స్ వేసుకోవాలని ఇప్పుడు వేసుకో ట్యాబ్లెట్, మళ్ళీ వేసుకోవాలి. టైం ఇప్పటికే 9 అవుతుంది. ఈ ఫీవర్ కూడా ఇతను మా ఆయన వర్క్ చేసే దగ్గర ఎవరికి వచ్చినదంట. సో అతనికి దగ్గు వచ్చినప్పుడు చెయ్యి అనేది అడ్డం పెట్టుకోకుండా దగ్గేసరికి ఎట్లైనా మనం పక్కన ఉండేటోళ్ళం దగ్గు వచ్చినప్పుడు ఏదో చెయ్యో కర్చీఫ్ ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవాలి. సో అట్లా పెట్టుకోలేదు, ఇది అట్లా వైరల్ ఫీవర్ లాగా వచ్చేసింది. నేను కూడా మన స్కూల్కి లీవ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంత ఫుల్ హై ఫీవర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. పిల్లలు ఉండేటోళ్ళు అయితే ఎట్లా నా కొడుకు అయితే అటాక్ కాలేదు, నాకు వచ్చింది కాబట్టి సరిపోయింది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపించింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.